హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకేముంది, ఆఫీస్ని ఇంకా వస్తానే చాలా టైర్డ్ అయిపోయింది. మధ్యాహ్నం కూడా భోజనం అయితే అస్సలు చేయలేదు. ఇక ఏముందా కిచెన్లో అనేసి కిచెన్లోకి ఎంట్రీ అయితే రైస్, చట్నీ అస్సలు నచ్చలే. ఏం చేద్దామా అని మా వారికి వెళ్ళి కోడిగుడ్లు తీసుకొని రమ్మంటే పాపం థర్డ్ ఫ్లోర్ని ఇంకా కిందకి వెళ్ళి మరి నా కోసం కోడిగుడ్లు అయితే తెచ్చేశారు. ఇక నార్మల్గా ఎప్పుడు చేసేలా కారం పొడి, ఉప్పు వేసి ఆనియన్స్ వేసేస్తే ఏం బాగుంటుంది అనేసి మన రాయలసీమ స్టైల్లో అయితే రెడీ చేద్దాం అనుకున్నాను. చూసేద్దాం రండి ఎలా అని. ఒక గుప్పెడంత కొత్తిమీర, మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు, ఇక ఉంటే వెల్లుల్లి కూడా వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం ఇక పెనంలోకి వేసి తొందరగా వేగాలంటే ఉప్పు కొంచెం, పసుపు కొంచెం వేసేసి అలా వేయించేస్తే, అసలు 100% ఆనియన్స్ ఎప్పుడు వేయించకూడదు, ఒక 40% మాత్రం వేగితే చాలు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్. చూడండి, ఇక పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. మామూలుగా అయితే అందరూ కారం పొడి, ఉప్పు వేసేసి అలా వేయించేసి ఏదో తినేస్తారు. ఈ స్టైల్లో ట్రై చేసి ఒక్కసారి తిని చూడండి. అసలు రైస్లోకి మనకు సాంబారే అవసరం లేదు, అంత టేస్ట్ ఉంటుంది, అంతా బాగుంటుంది. మా సైడ్ అయితే ఇది ఎక్కువగా చేసుకుంటాం మేమైతే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇక అలా వేగుతానే పచ్చిమిరపకాయల పేస్టు చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆ కారం అనేది తగలాలి కాబట్టి. వేయించేసిన తక్షణమే కోడిగుడ్లు కొట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఉండే రైస్లోకి ఇది వేసేసుకొని తింటే కడుపు నిండా నిండింది, అంతా బాగుంది టేస్ట్. చూడండి, చాలా బాగుంది. ఇలా ట్రై చేసి చూడండి. Please like, share, subscribe.